నమస్తే. ఎల్నినో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే వార్త, ఇదే అంశం కూడా తెరపైకి వస్తుంది. ఈసారి దేశంలో అలాగే రాష్ట్రాల్లో కూడా ఎల్నినో ప్రభావం కారణంగా అనుకున్నంత వర్షాలు పడబోవు. ఈసారి రైతులైతే మాత్రం కాస్త ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందంటూ కూడా వివిధ రకాల విశ్లేషణలు వస్తున్నాయి. అలాగే వాతావరణ శాఖ కూడా వరుసగా కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఈసారి, వాతావరణ మార్పుల గల కారణం ఏంటి, ఎల్నినో ప్రభావం ఎంత, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ సార్ మనతో ఉన్నారు. సార్, ముందుగా ఎల్నినో అంటే ఏంటి, ప్రతిసారి ప్రజలంతా కూడా ఏంటి ఎల్నినో, అసలు ఏంటి దీని ప్రభావం కూడా మాట్లాడుతున్నారు, అంటే ఏమిటి, దాని ప్రభావం ఏంటి? ఎల్నినో అనే దాని గురించి తెలుసుకోవాలంటే అసలు ముందు మనకి మాన్సూన్స్ ఎందుకు వస్తాయి, మనకి ప్రతి ఏడు అదే టైంలో జూన్, జూలై, ఆగస్టు నెలల్లోనే మనకి వర్షాలు ఎందుకు పడతాయి, దీనికి కారణం తెలుసుకోవాలి. దీనికి కారణం ఏంటంటే మనకి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు మనకి భూమి అనేది ఒక గోళాకారంగా ఉన్నందున సూర్యుడి యొక్క ఈ సోలార్ ఎనర్జీ అనేది ఈక్వల్గా పడదు. మనకి సెంట్రల్లో ఉన్న భూమధ్య రేఖ దగ్గర, అలాగే భూమధ్య రేఖకి అటు ఇటు 30 డిగ్రీల నార్త్ అక్షాంశము, 30 డిగ్రీల సౌత్ అక్షాంశం ప్రాంతంలో మ్యాక్సిమం సోలార్ ఎనర్జీ అందుతుంది. మిగిలిన పైకి కిందకి పోయే కొద్దీ గ్రాడ్యువల్గా సోలార్ ఎనర్జీ తగ్గిపోయి మనకి అందుకే పైన పోల్స్ అంటాము, భూమి యొక్క పై భాగము కింద భాగము, ఈ పోల్స్ దగ్గర ఆర్కిటిక్, అంటార్కిటిక్ అన్నవి మంచు ఖండాలుగా ఉంటాయి, అక్కడ సూర్యరశ్మి అందదు. అయితే ఈ భూమి ఇలా తిరిగే క్రమంలో ఇది భూమి యొక్క ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ వర్టికల్గా ఉండకుండా 23.5 డిగ్రీస్ వాలి ఉంటుంది. ఈ వాలి ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఏడు కూడా మనకి సమానంగా ఈ ఉష్ణోగ్రత ఉండకుండా ఒక 6 నెలలు ఉత్తరార్ధగోళం అంటే నార్దర్న్ హెమిస్ఫియర్, వేరే ఎక్కడైతే మన ఇండియా ఇవన్నీ ఉన్నాయో ఈ ఉత్తరార్ధగోళం భూమధ్య రేఖకు పై ప్రాంతంలో ఒక 6 నెలలు ఎక్కువ వేడిమి, అలాగే మిగిలిన 6 నెలలు దక్షిణార్ధగోళంలో వేడిమి. మనకి ఉత్తరార్ధగోళంలో వేడిమి ఉన్న సమయం మనకి వేసవి కాలం, అంటే మనకి మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలలో వేసవి కాలం యాక్చువల్. ఎందుకంటే ఈ సమయంలో మనకి ఉత్తరార్ధగోళం సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. సూర్యుడిగా దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ బాగా వేడి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఉన్న వేడికి మనకి ఉత్తర భారతదేశంలోని రాజస్థాను, అలాగే మనకి సమీపంలోని పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఈ ప్రాంతం అంతా తీవ్రమైన వేడికి గురవడం వల్ల ఈ ప్రాంతంలోని గాలులు వేడికి పలచబడి పైకి పోవడం వల్ల ఇక్కడ ఒక పెద్ద లో ప్రెషర్ ఏరియా ఏర్పడుతుంది. ఉత్తర భారతదేశంలో నార్త్ వెస్ట్ ఇండియాలో ఒక పెద్ద లో ప్రెషర్ ఏర్పడుతుంది. దీన్ని హీట్ లో అంటాం, అంటే హీట్ వల్ల ఏర్పడిన లో ప్రెషర్. అదే సమయంలో మనకి దక్షిణార్ధగోళంలో శీతాకాలం. సో శీతాకాలంలో అక్కడ చల్లటి టెంపరేచర్లు ఉంటే గాలి యొక్క సాంద్రత ఎక్కువగా ఉండి అక్కడ హై ప్రెషర్ ఏరియా ఉంటుంది. ప్రకృతి ధర్మం ఎప్పుడు హై నుంచి లోకి సమానం చేయడానికే ట్రై చేస్తుంది. సో దీనివల్ల ఈ భూమధ్య రేఖకి దిగువగా ఉన్న ప్రాంతంలో, చల్లటి ప్రాంతం నుంచి ఈ గాలులు అనేవి బయలుదేరి మనకి ఈ లో ప్రెషర్ దగ్గరికి చేరుకోవడానికి వేగంగా భూమధ్య రేఖని దాటి వస్తాయి. భూమధ్య రేఖని దాటే సమయంలో భూమి యొక్క గమనం వల్ల ఈ గాలులు నైరుతి దిక్కుకి వంచబడతాయి. సో నైరుతి దిక్కుకు తిరిగి ఇవి భారత భూభాగాన్ని చేరుకుంటాయి. అందుకని దీన్ని నైరుతి ఋతుపవనాలు అంటాం. సో ఈ నైరుతి ఋతుపవనాలు మనకి ఈ రకంగా రావడం జరుగుతుంది. అయితే ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి భూమధ్య రేఖకి దిగువనున్న 5 డిగ్రీల దక్షిణ అక్షాంశం ప్రాంతంలోని పసిఫిక్ మహాసముద్రము, ఆ తర్వాత హిందూ మహాసముద్రము, ఈ సముద్రాలన్నిటినీ దాటుకుని రావడం వల్ల ఇవి చాలా తేమను తీసుకుని వస్తాయి. చాలా తేమతో ఉన్న గాలులు ఇలా వేడిగా ఉన్న భూభాగం మీదకి వచ్చినప్పుడు ఈ తేమంతా పైకి పోయి క్లౌడ్స్గా మారి మనకి 4 నెలల పాటు వర్షపాతం పడుతుంది. అయితే ఈ మాన్సూన్ని ప్రభావితం చేసేది రెండు అంశాలు ఉన్నాయి. అది ఏమిటంటే ఈ పసిఫిక్ మహాసముద్రం ఏ ప్రాంతం నుంచి అయితే ఈ గాలులు వస్తున్నాయో ఆ ప్రాంతంలోని సముద్ర జలాలు కనుక నార్మల్ స్థాయిని మించి 0.5 డిగ్రీస్ ఎక్కువగా ఉన్నా కూడా ఈ గాలుల్లోని వేగం తగ్గడము, వీటిలో ఉన్న తేమ తగ్గడము జరుగుతుంది. దీన్ని ఎల్నినో అంటాం. అలా కాకుండా ఆ ప్రాంతంలో 5 డిగ్రీస్ సౌత్ ప్రాంతంలో మనము ఇది 3.4 నీనో రీజియన్ అంటాము, మనకి సెంట్రల్ పసిఫిక్ ఏరియా. ఈ ఏరియాలో ఉన్న ఈ సముద్ర జలాలు, పసిఫిక్ మహాసముద్ర జలాలు కనుక నార్మల్ టెంపరేచర్ కంటే తక్కువగా ఉన్నట్టయితే మనకి బాగా అనుకూల పరిణామం, దాన్ని లానినా అంటాం. లానినాలో మనకి వర్షాలు పుష్కలంగా పడతాయి. గత 4-5 ఏళ్ల బట్టి మనం లానినా ఫేజ్లో ఉన్నాము. లానినాలో మనకి పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు ఎల్నినో ఫేజ్లోకి మారుతోంది. ఎల్నినో ఫేజ్లోకి మారి ఆల్రెడీ అక్కడ 0.8 డిగ్రీస్ వరకు
నార్మల్ స్థాయిని మించి టెంపరేచర్లు పెరిగినట్టుగా ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఈ సంస్థలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. సో ఈ టెంపరేచర్లు అనేవి గ్రాడ్యువల్గా రాగల 4-5 నెలల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంచుమించు 2.5 డిగ్రీస్ వరకు కనుక చేరుకున్నట్టయితే దాన్ని తీవ్రమైన ఎల్నినోగా పరిగణిస్తారు. సో ఈ రాగల 4-5 నెలల్లో ఈ టెంపరేచర్లు ఇంచుమించు 2 డిగ్రీలు కూడా దాటే అవకాశం ఉందని కూడా రీసెర్చ్ సంస్థలు మనకి తెలియజేస్తున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు వచ్చే మాన్సూన్ గాలుల యొక్క వేగం తగ్గడము, అవి కూడా నిలకడగా రాకుండా ఒకసారి ఎక్కువ రావడము, ఒకసారి తక్కువ రావడము, దీనివల్ల ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో ఈ డిస్ట్రిబ్యూషన్ సరిగా లేకపోవడము, అలాగే వర్షపాతం తగ్గిపోవడము, ఇటువంటి పరిణామాలన్నీ ఉంటాయి.